జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైకి వెళ్ళాడు. చెన్నైలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన నీరాజనం చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైకి ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న కుమారుడికి అంటే పెదనాయన మనవడికి పెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న జార్జి రెడ్డి గారి కుమారుడు అనిల్ రెడ్డి, ఆయన కుమారుడు సాహిల్ రెడ్డి, ఆయనకి పెళ్ళి. ఆ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చాలామంది వెళ్ళారు చెన్నైకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అనేక మంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా జన నీరాజనం మాత్రం పక్క. జగన్ అనే వ్యక్తి ఎక్కడుంటే అక్కడ జనాలు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా వెళ్ళారు. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళే సమయంలో మీరందరూ కూడా చూసుకుంటారు. బా ఏం జనాలు, ఏంది కథ. సో ఈరోజు వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో ఆయన కుమారుడు సాహిల్ పెళ్ళి. ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, అదేవిధంగా హీరో సూర్య వాళ్ళ తమ్ముడు మంచు మోహన్ బాబు చాలామంది వచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వచ్చాడు. ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. మీరందరూ కూడా చూడొచ్చు. పెళ్లి మండపంలో ముందు వరుసలో కూర్చోటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే సూర్య వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళ రాకను జగన్మోహన్ రెడ్డి గారు గమనించగానే లేచి నిలబడి వారికి ఎదురుగా వెళ్ళి హగ్ చేసుకున్నాడు. స్టార్ బ్రదర్స్ ఫుల్ ట్రెడిషనల్లో వచ్చారు. పట్టు పంచ షర్ట్ ధరించి నా సామిరంగా సూపర్ అసలు. జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించారు. తర్వాత సూర్య గారు ఆలింగనం చేసుకున్నాడు. సూర్య గారు తర్వాత వాళ్ళ తమ్ముడిని పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మీకు అందరూ కూడా తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారికి సూర్య గారికి మధ్య పాత స్నేహం ఉండడంతో వీరిద్దరి మధ్య ఎంతో ఆత్మీయంగా వాళ్ళిద్దరు కూడా ముచ్చరించుకోవడం జరిగింది. ఈ వివాహ వేడుకలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గారు కూడా సందడి చేశారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మంచు మోహన్ బాబు గారు ఒకే వేదిక మీద పక్కనే ఉన్నటువంటి వీడియోలు, ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా రాజకీయ సినీ రంగాలకు చెందినటువంటి అనేక మంది ప్రముఖులంతా కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకందరూ కూడా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. తర్వాత సీఎం స్టాలిన్ గారు వచ్చారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆప్యాయంగా కలవడం జరిగింది. ఫొటోస్ చూడొచ్చు మీ అందరూ కూడా పక్కనే. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆ ఫంక్షన్కి రావడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కలిసినటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. చూడండి ఒకసారి మీరందరూ కూడా. ఇది మంచి పరిణామాలు. రాజకీయాలకు అతీతంగా రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం చేసుకోవాలి. రాజకీయాలు కూడా ఎంతవరకు అంటే లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ వరకే ఉండాలి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు చేశారు కదా, ఆ రేంజ్కి వెళ్ళకూడదు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత ఆప్యాయంగా, ఎంత మంచిగా మాట్లాడుకుంటున్నారు, ఎంత బాగా కలిసిమెలిసి ఉంటున్నారు. పార్టీలకు సంబంధం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ వస్తే చాలా మర్యాదగా, రెస్పెక్ట్గా కలిసి మాట్లాడుకున్నారు, చేతులు కలుపుకున్నారు. ఇంకా ఆ ఫొటోస్, ఆ వీడియోస్ కానీ చూస్తే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలా కొట్టుకుంటారేమో. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం ఎలా కొట్టుకుంటారేమో. మేము ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడుతుంటే, ఈయన వెళ్ళి ఆయనతో కరచాలనం చేసుకొని, ఆలింగనం చేసుకొని ఇలా మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ పశ్చిమ మీడియాలో కూడా గట్టిగా మాట్లాడచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుకోవచ్చు. ఈ ఫోటో, ఈ వీడియోస్ మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కడుపులో మంట పెరిగిపోతూ ఉంటుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలుస్తాడు?
ఇంకా ఏదేదో ఇంకా వాళ్ళు రాసుకుంటూ కూడా పోతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఏ వ్యక్తి మీద కక్షపూరితంగా వ్యవహరించలేదు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే శిక్షించాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఆయన ఎవరిని కూడా వాంటెడ్గా బుక్ చేసి వాంటెడ్గా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏనాడు కూడా ఆయన ప్రవర్తించరు. పాపం ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఫొటోస్ ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత. ఎందుకంటే మోహన్ బాబు గారు మాగుండే శ్రీనివాస్ రెడ్డి గారితో కలవడం అంటే ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పాపం ఇంకా అల్లాడిపోతూ ఉంటారు. ఇంకా సూర్య గారు ఈ కార్తీక్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన ఫొటోస్ ఇంకా జనసేన వాళ్ళకి పాపం కడుపులో మండిపోతూ ఉంటుంది. నిన్నటి నుంచి ఇంకొకటి కూడా వైరల్ అయింది. విజయ్ తలపతి గారు ఆయన కూడా ఆ పెళ్లి ఈవెంట్కి వచ్చే అవకాశం ఉంది. ఒకే ఈవెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ గారికి కలిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి చాలా వరకు ఫొటోస్ అయితే వైరల్ అయ్యాయి. ఇంకా దానికి సంబంధించి ఇంకా అప్డేట్ రాలేదు. ఇంకా మేబీ ఆయన వస్తాడేమో, మేబీ వస్తాడా రాడా అనేది కన్ఫ్యూజనే, కానీ వస్తాడని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఒకవేళ ఆయన కానీ వస్తే ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారు కలిసారంటే ఇంకొక వైపు జనసేన వాళ్ళకి వెళ్ళాలని కొట్టుకుంటారు. సో మొత్తానికి ఈ పెళ్లి వల్ల తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కొంచెం అవేర్నెస్ అయితే రావాలి. వస్తుందా రాదా తెలియదు, కానీ వాళ్ళు చూడాలి. అది ఏమో కానీ మొత్తానికి కడుపులో మంట అయితే పెరిగిపోతుందేమో. ఒక ఇనో ప్యాకెట్ రెడీ చేసి